వాళ్ళేమో అన్నారు ఇప్పుడు వాళ్ళు ఏమో అన్నాడనే అదే మరి గెలిచినాక ఇప్పుడు చూస్తావా మరి గెలిచినా చెప్తున్నావు ఏమని చేస్తావు నా చేతిలో తింటావు ఇప్పుడు ఏంది చూసుకుంటావు కొంచెం కూడా అనిపిస్తలేదు. హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు దిస్ ఇస్ యువర్ చెప్పు. నువ్వెందుకు చెప్తున్నావు మరి? నువ్వు చెప్పు చూస్తా. నీకు చెప్పడానికి రాదు కదా అందుకే నేనే చెప్తున్నా. చెప్పు చెప్పు. Hey darlings, welcome back to my channel. This is your Darwal Sunny 16. సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే చాలా రోజుల నుంచి వీళ్ళు నన్ను ఏమంటారు తినిపి 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 అని అడుగుతున్నారు. సో అందుకని చెప్పేసి ఈరోజు నేను డిన్నర్కి తీసుకొని పోతున్నా వీళ్ళకి. డిన్నర్ అంటే ఏది పెళ్ళిళ్ళది కాదు నైట్ తినేదాన్ని డిన్నర్ అంటారు కాబట్టి మీలాంటారు తెలియదు కాబట్టి క్లారిటీ చెప్తాను. పెట్టు చక్కగా సేమ్ పండు కోతి లెక్కన ఉన్నవరా. ఇంకా అట్లా డబ్బాలు ఎత్తుకోవటం లెక్కన నేను క్యారేజీలు తీసుకోతా. అవన్నీ కాదు తీసుకోపోతా. తింటారా? ఎటు పోదాం? నేను తినిపిస్తాను కాబట్టి మీ ఇష్టం. మీరు ఎంత మంచి హోటల్కి వెళ్ళాలనుకుంటున్నారో మీ ఇష్టం. తీసుకొని నేను తినిపిస్తాను. వెజ్ కాబట్టి సంతోష్ డాబా అనుకుంటా. ఏం డే నేను నాన్ వెజ్ బంద్ చేసిన ఒక 1 month. సరే నడువు. లేదురా ఏమంటారు వామిటింగ్స్ అయినాయి నాకు. డాక్టర్ పోతే ఫుడ్ పాయిజన్ అయింది తినద్దు అన్నాడు. సో గైస్ అంటే వీళ్ళు ఊరికే చాలా డేస్ నుంచి అడుగుతున్నారు. అందుకని చెప్పి ఈరోజు నేను తినిపిద్దామని చెప్పేసి ఫిక్స్ అయినా. అందుకే తీసుకొని పోతున్నా ఈరోజు. సో ఆడపోయినాక ఏముంది ఏం లేదు అంతా. వాళ్ళేమో అన్నారు ఇప్పుడు వాళ్ళు ఏమో అన్నాడనే ఒక కెమెరా పట్టుకో. నువ్వు ఆగు ఒక నిమిషం ఆగు. కంటిన్యూ చేస్తా. కెమెరా బ్యాక్ కెమెరా పెట్టు. నువ్వు అయ్యలే ఇట్లా పోతుంటే ఏదో అన్నావు. నువ్వు నాకు వినిపించింది అన్న. ఇది ఎవ్వరు పోతలేరు. నేనే ఇట్లా పోతున్నా ఆయన అన్నాడు. ఇది లేచేది అన్నావు. నువ్వు అర్థమైందా? నేను విన్నా నా తోలతో ఏదో అన్నావు. ఇప్పుడు వీడియో ఉంది. ఇప్పుడు వీడియోలో చూసి ఏం చేస్తావు? ఇట్లా మేము పోతే ఫేస్ చూసి అంటేనే నేను రిటర్న్ మలుపు నువ్వు అంటేనే మేము వచ్చినాము. అర్థమైందా? కెమెరా బంద్ చేస్తా. ఇప్పుడు కెమెరాలో ఉంటాయి ఇప్పుడు చూసావు కదా వీడియోలో ఉంది కదా. ఇప్పుడు ఉంది కదా నువ్వు నీ కళతో నువ్వే చూస్తావు కదా. ఎందుకు
అయితే నీ గురించి హలో ఆయన నన్ను చూస్తున్నాను. ఏమంటున్నా నేను చూసుకుంటా కొట్టానా నేను చూసుకుంటా కొట్టలే కదా నేను చూసుకుంటా కొట్టాను నువ్వు చెప్పు బిజీలో వేసిన కరెక్టే ఎవరి గురించి కొట్టినా గురించి అయితే కొట్టుకుంటా కూర్చుంటా గెలుపుకో. సరే ఇగో రోడ్డు మీద వద్దు అటు రాబాయ్ అట్రా. ఇప్పుడు నువ్వు చూసినావా లేదా? క్లారిటీ ఉంది కదా? కనిపిస్తుందా వీడియోలో? ఇందాక కొట్టలేను కదా, మరి ఇప్పుడు ఎందుకు కొట్టినా అంటున్నావు? ఆ కొట్టు, ఆ వాళ్ళ కొట్టు. హలో, వాళ్ళకి తెలియదు, పోము మరి, వాడు ఎట్లా కొడతావు? కనిపిస్తలే అట్లా ఆడలు పోతుందా కొట్టాలి? ఆడోళ్ళు పోతున్నప్పుడు ఇట్లా పోతున్నప్పుడు గెలుకొద్దు. వీడియోలో ఉంది క్లారిటీగా, వీడియోలో ఉంది. అమ్మాయి చూసుకొని షో వీడియో కాదు మేము చూస్తున్నారు వీడియోలో అన్నదా లేదా? కొట్టిండు గెలికి మళ్ళీ ఓని గెలికినా ఆయన పేరు పెట్టి గెలికినా నేను ఉన్నారు వీడియోలో కనిపించిండు. అది బాయ్ ఎవరిని గెలకదు, ఏ ఆడపిల్లనే గెలకదు. ఆడపిల్లలు గెలికినట్టు కాదు. నువ్వు ఆడ కూర్చొని కొట్టి కొట్టలే అంటున్నావు. కూర్చొని కొట్టినా మీ పిల్లలు అయితే కొట్టలేదా? ఏదో పోతున్నాం. ఎవడేం తమాషా చేస్తలేడు, మీరు తమాషా చేస్తారు. కనిపిస్తుంది మీద రోజు కూర్చుంటే నువ్వు ఇవ్వాలని తమాషా ఎంతమందిని గెలుపుతారేమో. 100 మందిని గెలుస్తున్నాం. వస్తారు అందరు మా దగ్గర మీ దగ్గర వచ్చి ఎంతమంది కొట్లాటలు పెట్టుకుంటారు. కొట్లాటలు పెట్టుకుంటారు. అదే తెలుసుకున్నా నువ్వు మంచిగా వచ్చి మాట్లాడుతున్నావు. గెలిస్తే ఆడోరా అవసరం లేదు. చూసిరా బయట ఎంతమందిని గెలుపుతారో ఇంకోసారి గెలకద్దని చెప్పి చెప్తున్నా. అర్థమవుతుందా? మేము వీడియోలో గెలిచి కనిపించుకో పెట్టుకోకో కనిపిస్తే ఆడపిల్ల ఉంది కాబట్టి గమ్మున మాట్లాడుతున్నా. గెలికినా గెలకలే హరిక. మరి గెలికినాక ఎందుకు ఇప్పుడు చూస్తావా? మరి గెలికినా చెప్తున్నావు ఏమని చేస్తావు? నువ్వు గెలికపు అర్థమైంది. మాత్రం చేయవచ్చు. దెబ్బలు ఎవడైనా మాట్లాడు
నువ్వు ఉండి మాట్లాడు. మాట్లాడుతున్నా దూరం ఉండి మాట్లాడుతున్నా, మీ ఇంటికి వస్తున్నా. నేను ఎందుకు పోతా? నువ్వు అవును భయ్యా, మీరు గెలికిరు కాబట్టి వచ్చిన ఇప్పుడు ఏమంటావు? తిరిగి దెబ్బలు తింటానికి వచ్చినట్టు నీకు. ఎవరు నువ్వు అమ్మేమో కూడా ఇక్కడ తీసుకోకు, వెళ్ళిపో. చాలా మాట్లాడుతున్నావు. వెళ్ళిపో. సరే అన్న మీ చిల్లరలతో మనకేంది? లేకపోతే మళ్ళీ వీళ్ళతో ఏంది గంపన పోదాం ఏదో ఫీల్ నువ్వేమన్నా నాకు చెప్పేది పోతాం కదా ఆగు, ఎందుకు తింటావు? గమ్మున పోతున్నా, అర్థమైందా? ఒక రెస్పెక్ట్ ఇచ్చి ఏం వెళ్ళకలే. పో. పోతున్నా మళ్ళీ అయితే ఇట్లా చిల్లర కూడా మస్తు ఇలాంటి వాళ్ళనే తిరుగుతారు బయట వాడు ఏదో అమ్మాయి ఉన్నా అని చెప్పి నేను అడుగు పని చేయను. ఎవడు ఎవడేం ఫోన్ చేస్తలేడు అర్థమవుతుందా ఏమైంది ఏమైంది? ఏమంటున్నావు మళ్ళా? అరే పో, నేనన్నా వాళ్ళతో నీకెందుకు పైసా? పని అరే నా పెద్ద నా పోతున్నా అరే నేను కూడా పోతా పో అయ్యో, డక్క పోతున్నావు నువ్వు? డక్క పోతున్నావు? అయిపోయింది మాట్లాడుతుంది కదా అని ఎందుకు అట్లా? మంచిగా మాట్లాడుతున్నప్పుడు ఆడేవానికి వెళ్ళిపో గమ్మున. లేడీస్ ఉన్నారంటే అర్థమైనా మేము ఇట్లా తమాషాలు చేయడానికి వచ్చి స్టోరీ చేసి కాదు ఈడ. ఆయన నోట్ల గెలకడం తప్పు, మమ్మల్ని ఎక్కువ తక్కువ ఎందుకు మాట్లాడుతున్నావు? సారీ చెప్పు మరి. సారీ చెప్పు. సారీ చెప్తున్నా పోదా మీకే? ఇష్టం కూడా లేదు ఇట్లాంటి పిచ్చకుంట్లలో ఉన్నారు. అడుగుతుంది అంతేగా అట్లా ఇబ్బందికి వెళ్ళకు, అర్థమైందా? అట్లా ఆడపిల్లలు ఎవరు కూడా బయటికి రారు. ఇవాళ రేపు అని వస్తారు. ఇట్లా అంటే అలా అవునా? ఇట్లాంటి వాళ్ళు ఉంటారన్న రోజులు రారు ఎవరు, అసలు అర్థమైందా? అర్థమైందా? ఇట్లాంటి ఇంట్లో చెల్లెలు లేరా మీ ఇంట్లో? అవే నేర్పించిరా మీ ఇంట్లో మీకు? గెలుపురి కూర్చోరి అని. పోతున్నాడు కదా ఏదో తప్పుకుంటుంది, అర్థమైందా? నువ్వు వెళ్ళిపో. మా దగ్గరకు వచ్చి అలా మేము ఆడున్న మీ ఇంటికి వచ్చినాం, నువ్వు మా దగ్గరకు వచ్చినావు, అర్థమైందా? రోడ్డు మీద పోయే వాళ్ళు అందరు చూసుకుంటూ పోవాలా వెళ్ళిపోవచ్చు గమ్మన. నువ్వు వచ్చి గమ్మన నువ్వు తమాషాలు చేయకొచ్చి ఎవడేం తమాషా చేస్తాడు నువ్వు ఏ నడుపు పోదాం, మీ వాళ్ళతో నీకెందుకు నడుపు? అంటే ఇప్పుడు ఈయన అంటున్నావా? ఈయన వారా అంటున్నావా? ఈయన అంటున్నావా? అలా అనకముందుగా నువ్వు నన్నవారు మరి అలా నిన్న అంటారు, నీకు ఇంత కూడా అనిపిస్తలేదు, అర్థమైందా? మరి తీస్తలే లేడీస్ ఉన్నారు అర్థమైతే నేను మంచిగా చెప్తున్నా బిహేవియర్ కూడా అర్థమైతే లేదు సారీ చెప్పాక అనవసరంగా దెబ్బలు తింటావు, నా చేతిలో తింటావు ఇప్పుడు, అర్థమైందా? ఏంది చూసుకుంటావు? సరే మస్తు అది నిన్ననే అనుకున్నాను, నీకైతే కొంచెం కూడా అనిపిస్తలేదు. ఎందుకు
వచ్చి అడుగుతారు ఎవరు నువ్వు గెలిచినావా ఇప్పుడు మళ్ళీ సెకండ్ టైం కూడా పోతున్నావు ఎవరు గెలిచిండు ఏమని గెలిచిండు అర్థమవుతుందా చెప్తావా జరా ఎవరు ఆ పోపో మస్తు అయిపోయింది పోపో అని అంటే మళ్ళీ మస్తు అయిపోయింది మళ్ళీ ఈడికి వచ్చి అవును, మస్తు చేస్తున్నావు మరి నువ్వు కూడా హలో నిన్నే అంటాడు షాప్ చేస్తున్నావు అని. అర్థమైందా? వాళ్ళు గెలిచింది పోయింది. షాప్ చేయనీకి వచ్చిర్రు ఈడికి. ఏమని చేస్తాం మా ఇష్టం షాప్ చేయని కాదు షాప్ చేయాలంటే ఏమని చేయొచ్చు గమ్మున మీరు పోతున్నాను గెలిచిరు కాబట్టి ఇప్పుడు బండి ఆపిన రోడ్డు మీద కొట్లాటలే ఉన్నాయేమో మా మాకే రోడ్ల పైన వస్తుంది అందరు ఇక్కడికి రారా బాయ్ గెలుకుంటా వస్తాం అనుకుంటున్నాం అదే ఉంది నీదైతే. అదే పని అర్థమవుతుంది ముఖం చూస్తే. సరే, మస్తు. నువ్వేంది నాకు చెప్తున్నా చెప్పేది తిరిగేది? ఇట్లనే గెలుపుతారు అంటే నువ్వు చాలా మంది ఇట్లనే పోరీలు గెలుస్తారు వేసుకొని తిరుగుతున్నావు అంటున్నాను. తెలియదా ఐడియా దొరుకుతాడు ఇది తెలుసా అడుక్కో ఒకసారి ఇప్పుడు అంటే నేను రోజు పోతున్నావు ఇవాళ కాబట్టి నేనున్నా అంటే నేను వాళ్ళు రోజు అసలు ఎవరో కూడా నాకు తెలియదు అంటే మరి ఎవరు ఎట్లా చెప్తుర్రు? వాళ్ళు ఎవరో వాళ్ళు నాకేం ఎట్లా తెలుసు చెప్తుర్రు? వాళ్ళ మాటలు అసలుకి మరి మీరెందుకు రాబోయే తమాషా నీడు వచ్చి చేస్తున్నావు బండి మీద ఆపినావు కాబట్టి నువ్వు అమ్మేమో రిజర్వ్ పోతా నుక్కలే ఒకటి గుర్తెట్టుకో ఆ రోడ్డు మీద పడతావు నుక్తే వీడియో పట్టుకొని ఏమైనా చేసుకోండి. నేనైతే వీడియో కోసం సన్ని మీద ప్రాంక్ చేయడానికి ఇక్కడ వీళ్ళని పెట్టిన గైస్ ముందే. అంటే లాస్ట్ టైం నా మీద నన్ను కలిసి చాలా 2 వీడియోస్ ఏడిపించినాడు. అందుకే 3rd వీడియో రివెంజ్ తీసుకుందాం అని చెప్పేసి ఆల్రెడీ నేను ఇంటి దగ్గరికి స్టార్ట్ అయ్యేటప్పుడు నాకు తెలిసిన అన్న వాళ్ళు అనమాట ఇక్కడ పెట్టిన వాళ్ళు. కానీ వీళ్ళు మాత్రం నీ గురించి ఒక నిజం చెప్పినా నువ్వు రోజు పోతున్నావు అని. ఎవరు నేనా సో అయితే లాస్ట్ టైం అంటే రివెంజ్ టు రివెంజ్ అనమాట. అందుకని చెప్పేసి నేను ఈ రోజు ఈయన ప్రాంక్ చేసిన. తినని పోతున్నా అని చెప్పి నువ్వు ఇప్పుడు దెబ్బలు దాకి గిబ్బలు దాకి గోళ్ళు దాకి ఇప్పుడు కొట్లాడికి అక్కడ రీజన్ కాదు బ్రో. ఇప్పుడు ఈ ముందు ధన్మని ఏమైనా అయింది అనుకో మనం కొట్టుకున్నాక ఏమైనా అయింది అనుకో ఇప్పుడు ఏమైనా ఎడికి తీసుకోవాలి ఆగమవుతుంది అని చెప్పి అవును పిఎస్ తీసుకోతారు. అందుకే నీకు అమ్మున్నాడు నువ్వేం నాలుక ఏం చేయాలో కూడా తెలియదు. నన్ను ఎట్లా ఏడిపించినావు? 2 వీడియోలు ఏడిపించినావు కదా. 2 వీడియోలు ఏడిపించావు అంతే. ఏం ఏడిపించే ఏం లేదు నేను తినని పోతున్నాను అని చెప్పి నేను రెడీ చేసి కొట్లాటలు ఇష్టం కాబట్టి అందుకే ఈసారి కొట్లాట మీదనే రివెంజ్ తీసుకున్నాను.